క్యాబినెట్ ఈస్ ఫైనల్. క్యాబినెట్ లో హెడ్ ఆఫ్ ది క్యాబినెట్ ముఖ్యమంత్రి గారు ఉంటారు తప్ప ఇప్పుడు సెక్రటరీలు ఫైనల్, చీఫ్ సెక్రటరీ ఉంటాడు. అట్లాగే ఇది కూడా అంతే, సిస్టమ్ అంతే. కాబట్టి డెమోక్రాటిక్ ప్రాసెస్ లో ప్రజాస్వామ్య ఈ రాజ్యాంగం ప్రకారం ప్రొసీజర్ ఇస్తే సరే కమిషన్ ఏం చేస్తానేది సంగతి తర్వాత. నేను ఇంకొక ప్రశ్న నేను లేవనెత్తాను అనుకుంటాను మేడం. ఇంతకుముందు టిఆర్ఎస్ నాయకులు కూడా ఒక మాట చెప్పారు. ఒకవేళ ఈ కమిషన్ యొక్క టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ లో ఒక ఈ 2014 తర్వాత కాకుండా 2004 నుంచి కూడా ఇచ్చంపల్లి ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ ను కూడా, ఇచ్చంపల్లి కాదు ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ విషయంలో కూడా, తవ్వకాల విషయంలో కూడా ఆ కమిషన్ ఎక్స్టెండ్ చేస్తే మీవి కూడా బయట వస్తాయి కదా, అది కూడా రెఫరెన్స్ చేసి బయట తీయొచ్చు కదా. ప్రకాష్ రెడ్డి గారు సమాధానం చెప్పొచ్చా? అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల, వినండి, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో 70 కిలోమీటర్ల వరకు కాలువలు దూవిన తర్వాత 1600 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కేసీఆర్ గారు వచ్చి 38,000 కోట్లే, 17,000 కోట్ల నుంచి దాని అంచనాలు 35,000 కోట్లు పెట్టారు. దాని 16 లక్షల ఎకరాలకు ఇదే నల్గొండ వరకు కూడా నీళ్లు వస్తాయి, హైదరాబాద్ కు తాగునీళ్లు వస్తాయి. కాకపోతే కేసీఆర్ గారు స్వలాభం కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా అడగకుండా, జాతీయ హోదా అడిగితే కేంద్ర ప్రభుత్వంలో జాతీయ హోదా ఇస్తే కమిషన్లతో ఈ ప్రాజెక్టును జేబులో వేసుకోవటం కాదని సాధ్యపడదని దురుద్దేశంతో దుర్బుద్ధితో ఎత్తిపోతల పథకం కూడా కాదు ఇది, తిప్పిపోతల పథకం. ఒక దాంట్లో ఎల్లంపల్లి శ్రీపాద్ అంటే మన కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టుల్లోకి నీళ్లు మళ్లించి ఎత్తిపోసి అందులోంచి తిప్పిపోయాలి దీన్ని. కాబట్టి అది అసలు ఇది ఏంటంటే అది ఆచరణ సాధ్యం కానటువంటి ప్రాజెక్ట్ ఇది. దాన్ని ఏంటంటే ఆయన కొండపోచమ్మ మల్లన్న సాగర్ ఆయన ఫామ్ హౌస్ మీద నీళ్లు రప్పించుకోవడం కోసం 46,000 కోట్లు ఏడాది ఖర్చు పెట్టైనా సరే, 46,000 కోట్లు అంటే ఏంది? ఎన్ని సంక్షేమ పథకాలు అమలైతే ఈ రాష్ట్రంలో, ఎంతమంది పేదవాళ్ళని ప్రయోజకులు ధనికులు చేయవచ్చు. ప్రకాష్ రెడ్డి గారు 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు? ప్రకాష్ రెడ్డి గారు 2004 నుంచి 2014 వరకు ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు విషయంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారని మిగతా ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతో పాటు నేను మళ్ళీ చెప్తాను, అందుకోసం ఈ కమిషన్ ఒకవేళ నిజాలు తేల్చాలనుకుంటే అక్కడ నుంచి కూడా తెలిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఆ కాలువలు ఉపయోగించలేదా? ఉదాహరణకు చెప్తున్నా, హైదరాబాద్ కు 30 టీఎంసీల నీళ్లు ఇప్పుడు కాళేశ్వరం గోదావరి నుంచి వస్తున్నటువంటి వాటర్ లో రాజశేఖర రెడ్డి కాలంలోనే పైప్ లైన్ అంతా వేసినారు. అది కూడా ఇప్పుడు ప్రాణహిత చివరిలో భాగమైంది, ఇప్పుడున్నటువంటి దీంట్లో కాళేశ్వరంలో భాగమైంది. కాబట్టి ఇవన్నీ కూడా తేల్చాలంటే ఆ కమిషన్ యొక్క టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ లో 2014 నుంచి కాకుండా 2010 నుంచి మొత్తం కాళేశ్వరం కాకుండా పాత ప్రాజెక్టులు పెడితే నీకు నిజాలు కూడా బయటకు వస్తాయి కదా. ఎస్, సచ్చీలంగా బయటకు వస్తే మంచిదే కదా. కాంగ్రెస్ పార్టీ బాగా చేసింది, టీఆర్ఎస్ తప్పు చేసిందని బయటకు రిజల్ట్ వస్తే మంచిదే కదా అనేది నా అభిప్రాయం మేడం. అంతే, అది చేస్తారా చేయరాది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ప్రజల ముందు కనపడుతుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఇంకొక విషయం కూడా చెప్తాను మేడం. ప్రాణహిత చేవల్ల మన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో అందుకోసమే మేము ఇంతకంటే ముందు ఒక అడుగు ముందుకేసి మీరు ఇంతకుముందు చెప్తారు 2015లో జరిగిందని. 2015లో ఎంత జరుగుతున్నప్పుడు 2004లో మళ్ళీ నేను ఎందుకోసం చెప్తాను, 2004లో కాంగ్రెస్ పార్టీ కాలంలో 2 రాష్ట్ర మంత్రులు కూడా అందుట్లో కేబినెట్ మంత్రులే మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత రాజీనామా చేశారు, అది వేరే విషయం. కానీ నేనేమంటే అప్పుడు కూడా మరి పార్ట్ ఆఫ్ ది గవర్నమెంటే కదా బీఆర్ఎస్ పార్టీ. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాములే కదా. కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో భాగస్వామే కదా. మరి ఇవన్నీ కూడా ఇట్లా అప్పుడు లేని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అది కూడా ఈ రోజు రెఫరెన్స్ చేస్తే మంచిగా నా అభిప్రాయము. ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పోయి కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత అప్పుడు 35,000 కోట్లు అంటే తక్కువేం కాదు మేడం. అప్పుడు 35,000 కోట్లు అంటే ఇన్ఫ్లేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే అలా మళ్ళీ 2 లక్షల కోట్లు అవుతుంది, తక్కువేం కాదు ఆ డబ్బు కూడా. అప్పటికి అలాంటి చాలా ఎక్కువ డబ్బు, ఇప్పటికి ఇది ఎక్కువ డబ్బు కావచ్చు. నెంబర్ 3, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పినాం, ఇది కాస్ట్ బెనిఫిట్ రేషియో కనుక తీస్తే మీరు పెడుతున్న ఖర్చుకి వస్తున్న లాభానికి చాలా పొంతన ఎక్కడ లేదు, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని. కాకపోతే ప్రభుత్వాలు ఇక మనం ప్రతిపక్షంగా కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చినాడు, పెద్ద ప్రజెంటేషన్. ఆ ప్రజెంటేషన్ లో గోదావరి నది మీద ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టొచ్చు అన్నాడు. ఇంకా వాళ్ళ మేనిఫెస్టోలో అనేక ప్రాజెక్టుల పేర్లు చెప్పినాడు, కానీ అవి అమల్లోకి రాలేదు, రావు కూడా ఇప్పుడే దాని అంత అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ విచారణ మొత్తాన్ని కూడా కేబినెట్ బాధ్యతలుగా చేసి కేబినెట్ గా మీరు విచారణ చేస్తారా, లేదు ఒక వ్యక్తుల మీద విచారణ చేస్తారా? అది కూడా చివరి టేల్ ఎండ్ ఆఫ్ ది కమిషన్ రిపోర్ట్ అంటే ఇంకా 2 నెలలు మాత్రమే ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు కమిషన్ యొక్క కాల పరిమితిని. ఆ 2 నెలలు అంటే మే, జూన్, జూలై వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈ జూన్, జూలై లోపల కాంగ్రెస్ ఏమైనా తేలుస్తుందా ఈ కమిషన్, లేకపోతే అది కూడా మళ్ళీ అన్ని కమిషన్ లా ఇది కూడా కమిషన్ అయిపోతుందా తెలియదు. చూద్దాం, అది ఇంకా సమయం కోసం వెయిట్ చేద్దాం. అంటే ఈ 2 నెలల్లో మే 5వ తారీఖు నాడు పిలిచారు,
ఇంకా రాజేందర్ గారికి అయితే ఇంకా రాలేదు. వస్తే తప్పకుండా కమిషన్ ముందు పోవాలి, రాజ్యాంగం ప్రకారం పోవాలి, వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పాలి, వారికి గుర్తున్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పాలి. విచారణలో కమిషన్ ఏం తెలిస్తే దాన్ని కూడా అందరం బాధ్యత వహించాలి. దాని మీద కోర్టు ఎట్లా ఉంటుంది, ఈ విచారణ జరిగే దాంట్లో కోర్టుకు ఎట్లాగో పోతారు. కాబట్టి విచారణ జరిగేటువంటి పద్ధతిని చూద్దాం మేడం. ఓకే అండి. ఎస్ విజయ్ కుమార్ గారు, సో ఏం చెప్తారు? నిన్నటి వరకు నోటీసులు రాలేదన్నారు, ఓన్లీ మాటలు తప్ప చేతలు లేవన్నారు. తర్వాత నోటీసులు వచ్చాయి, మరి తర్వాత ఇప్పుడు కేసీఆర్ విచారణకు వెళ్తారా లేదా ఏంటి, ఏం చెప్తారు? ఆయన ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు నోటీసులు వెళ్తే?